మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వీక్షకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్రము అనగా భారతదేశంలో అనేక మంది మహానుభావులు మరి బ్రిటిష్ పాలన జరిగేటప్పుడు వారు పోరాడి నిద్రాహారాలు మాని ఎందరో ప్రాణత్యాగాలు చేసి అనేక రీతిలుగా వారు శ్రమపడి కష్టపడి పోరాడి మరి తీసుకొని వచ్చినటువంటి స్వాతంత్రం. కాబట్టి దీనిని మనమందరము భారతీయులుగా ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగా ప్రతి ఒక్కరము స్వాతంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించాలి. అర్ధరాత్రి ఒంటరిగా ఒక మహిళ తిరిగి రావాలనే ఒక నినాదంతో ఆనాడు అనేక మంది వీరులు పోరాడి జయించి తీసుకుని వచ్చినటువంటి ఆ స్వాతంత్రమును మనం అందరము కూడా కాపాడాలని ఏ ఒక్కరూ కూడా ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ సామరస్యముగా ఏక మనసుతో ఏకాత్మతో భారతీయులు అందరము కలిసి బ్రతికి మన దేశానికి ఒక గౌరవాన్ని తీసుకొని రావాలని, మరి స్వాతంత్రము అనేది మనకందరికీ కూడా ఒక స్వేచ్ఛను కలుగు చేస్తుంది కనుక ఆ స్వేచ్ఛను శరీర క్రియలకు హేతువు చేసుకొనక దైవ చిత్తానుసారంగా ఈ లోకంలో ఉండుటకు, ఆయన ఆత్మను కలిగి జీవించుటకు మనమందరము కూడా ఈ లోకములో మహాదేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలని మరి మరొక్కసారి మీకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి నా తరపున, కుటుంబం తరపున, క్రైస్ట్ గాస్పెల్ ఫెలోషిప్ మినిస్ట్రీ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.